చూస్తారుగా ఫ్రెండ్స్, ఒక్క బెండక ముక్క కూడా నలగలేదు. చూసారుగా, ఇలా అన్నది కర్రీ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. అరబీలో అయితే కర్రీ అయితే ఇలాగే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారని చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే అరబీలో చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటన్నది అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే చికెన్ కర్రీకి ఏం కావాలి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందో ఏంటన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాను, మీకు వీడియో అర్థమవుతుంది. మంచి మంచిగా స్కిప్ చేస్తే వీడియో మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి వచ్చి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ కర్రీ చేయడానికి ఏమేమి కావాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కర్రీ చేయడానికి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, అలాగే బెండకాయలు మాట ఇవి. తర్వాత ఇంకా కూరగాయలు మాట. ఈ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. చూడండి, ఇందులో కూరగాయలు అన్నీ కూడా ఈ సైజులో మీరు కట్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ఈ సైజులో అన్నది మీ ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి అన్ని రకాల కూరగాయలని మీరు అలాగే ఈ సైజులో కట్ చేసుకోండి. పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా అన్నది కట్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో ఉన్న కూరగాయలు మొత్తం అయ్యి అంటే వేరే వేరే ఇంట్లో ఇంకా ఉంటాయి. ఏదో గుమ్మడికాయ ముక్కలు, అయితే దోసకాయ మాట, ఈ క్యారెట్, బంగాళదుంపలు, గోరుచిక్కుడుకాయలు, అయితే అన్ని కూరగాయలు అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేటప్పటికి చికెన్ మాట నేనైతే క్లీన్ చేస్తాను అన్నమాట. ఇవి అయితే చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. కూరగాయలు ఇంపార్టెంట్. అరబీ చికెన్ కర్రీలో కూరగాయలు ఇలా పెద్ద ముక్కల కింద కోసుకోండి. ఎందుకంటే ముక్క అనేది మనం నలగకుండా ఇప్పుడు ఈ ముక్కలు ఎలాగొని అలాగే మన కూర వండకు కూడా కనిపించాలి ఫ్రెండ్స్. ఓకేనా? సరే అయితే మరి ఇప్పుడు దీన్ని ఎలా కర్రీ చేస్తాం ఏంటనేది మీరు చూసేయండి ఫ్రెండ్స్. ముందు అయితే నూనె పోసుకుందాం. అంటే నూనె అనేది ఎక్కువ అయితే తీసుకోవద్దు. మీకు ఎంత సరిపోద్ది ఎంత తీసుకుంటే, కొంతమంది ఎక్కువ నూనె తింటకి ఇష్టపడరు. అందుకే మీరు వండే కూరని బట్టి, అంటే తక్కువ కూర వండుతారు, ఎక్కువ కూర వండుతారు, వండే కూరని బట్టిగా నూనె వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాం. తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయలు కొంచెం వేగాక టమాటా ముక్కలు బాయిల్ చేసుకోండి. తర్వాత ఏవేవి కూరగాయలు ముందే వేయాలి, ఏవేవి కూరగాయలు లాస్ట్ వేయాలో కూర చూడండి. లేకపోతే కూర అంతా మనకి మిక్స్ అయిపోద్ది. అందుకే మీరు ఏమి కూరగాయలు ముందు వేసుకో లాస్ట్ వేయాలో కూడా పూర్తిగా చూడండి. నేను ముందుగా అయితే బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలన్నీ ముందు వేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొంచెం తొమ్మిది నడుపుకో అంతకు ముందు వేసేస్తాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మాట అవి గోరుచుక్కులు అనేవి కూడా నేను వేసేస్తున్నాను. గుమ్మడికాయ ముక్కలు అవి కూడా నేను వేసేస్తున్నాను. గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోండి ముందు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ కూడా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్లు అన్నాయి మనం కూరలో ఎప్పుడు అలా వేసుకుంటాం అలా అయితే వేసుకోవాలి.
అన్నీ మనం అంచనా బట్టి ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్లు అనేవి అంచనా పెట్టి మనం వేసుకోవాలన్నీ. ఇలాంటి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇదైతే అల్లుల్లి పేస్ట్, అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇది కూడా వేసుకోండి. ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా కర్రీ మొత్తం వేసుకొని రెండు మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మగ్గిరాక కూరకి ఇలా మగ్గిపోయాక ఎప్పుడు మీకు చూపిస్తాం కదా ఫ్రెండ్స్, టమాటా మార్జిన్ అన్నమాట. టమాటా పేస్ట్ అని ఉంది కదా, దీని ఇక్కడైతే టమాటా మార్జిన్ అంటారు. ఇది అన్నది ఓ ప్యాకెట్ సగం అయితే తీసుకుంటే, ఓ తీసుకున్న పర్లేదు, సగం తీసుకున్న పర్లేదు, కర్రీ బట్టి తీసుకోండి. అంటే మీరు ఎక్కువ కర్రీ అంటే లాస్ట్ నెయ్యి వచ్చిన ఏమున్నాయంటే వంకాయ ముక్కలు, ఇక్కడ దోసకాయ అన్నమాట. ఇది ఇక్కడైతే కోస అంటారు, కోస ముక్కలు, బెండకాయ ముక్కలు. అవి అయితే మనం 10 నిమిషాల్లో కర్రీ అయిపోయింది, 10 నిమిషాల్లో దింపేస్తున్నాం అనిపించుకుంటే అవి వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ వేస్తాము లైట్గా. ఎన్నో వాటర్ వేద్దు ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ చికెన్ కర్రీలోకి అసలు ఎక్కువ వాటర్ తీసుకోకండి, కొంచెమే తీసుకోండి సరిపో, లైట్గా అంటే 2 గ్లాస్ వాటర్ తీసుకొని సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ గుమ్మలు ఉడికిపోతుంది ఫ్రెండ్స్, కూరగాయలు కూడా గుమ్మలు ఉడికిపోతాయి కదా, అందుకే కొంచెం వాటర్ తీసుకొని ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. లేదు కొంచెం కర్రీ బాగా గుజ్జుగా కాకుండా కొంచెం అంటే మన గ్రేవీ బట్టి కావాలంటే ఇక్కడ ఎక్కువ జనం ఉన్నారనుకో, మనకి గ్రేవీ అన్నది కావాలి కాబట్టి అలాంటిలో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. మనకు గ్రేవీ అవసరం లేదు, కొంచెం చిన్న ఫ్యామిలీ మనకు కొంచెం సరిపోతుంటే నార్మల్ వంటగా అలా అనుకుంటే వాళ్ళకి దగ్గరగా గుజ్జుగా అన్నది వండుకోవచ్చు. మనం అంటే మన ఇంట్లో ఫుడ్ ఎలా తీసుకుంటే దాన్ని బట్టి మనం వంట ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే మాకు ఎక్కువ జనం కాదు, మాకు మొత్తం 7 మెంబర్స్ అన్నమాట. మేము ముగ్గురు, ఒక డ్రైవరు, 2 పని మనుషులు, మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి 7 అన్నమాట. మొత్తం 10 మంది ఉంటాం. 10 మందికి సరిపోయే కర్రీ అయితే నేను చేస్తాను. ఓకేనా. అంతగా అంత ఎక్కువ గ్రేవీ అయితే తీసుకోను, కొంచెమే తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్. మీరు కూడా మీ ఇంట్లో జనం బట్టి మీరు కర్రీ చేసుకోండి. ఇప్పుడైతే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్న ఎన్ని నిమ్మకాయలు ఉంటాయి మా ఇంట్లో అయిపోయి లాస్ట్న ఇంకా తీసుకురాలేదు. ఈ చిన్నవి మాట, పెద్దవి అంటే 2 తీసుకోండి. ఎంత కర్రీలో కానీ 2 నిమ్మకాయలు అనేవి తీసుకోండి. మా ఇంట్లో అయిపోయి లాస్ట్ మాట చిన్నవి మాట. నేను 3 ఉన్నాయి, 3 తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఖచ్చితంగా 2 నిమ్మకాయలు అనేవి తీసుకుని వేసుకోండి. అలా ఎన్ని ఫ్రెండ్స్ చూడండి, కర్రీ అయితే దగ్గరికి అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనము లాస్ట్న వేసుకోవాల్సిన కూరగాయలు ఇవి మాట, గుర్తుపెట్టుకోండి. వంకాయ ముక్కలు, కోస, ఇవి మనం లాస్ట్ వేసుకోవాల్సిన. లాస్ట్ ఎలా అయితే మనం వేసుకొని మూత పెట్టేసుకోవన్నా. గట్టితో అసలు తిప్పకండి ఫ్రెండ్స్, గట్టితో తిప్పితే ఈ నలిగిపోతాయి. గట్టితో తిప్పకుండా ఇలా విడివిడిగా వేసుకొని అవి ఆటోమేటిక్గా కర్రీలోకి కర్రీ రంగు అయితే వచ్చేస్తాయి. మనం కలపవసరం లేదు, మగ్గిపోయే కోల్ది. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇందాక నేనైతే గట్టితో తిప్పొద్దన్నాను కదా, ముక్కలను మళ్ళీ కర్రీలో కలిసిపోతాయి మగ్గిపోయాకని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎలా రెడీ అయిపోయింది కర్రీ అయితే. చూడండి, చికెన్ కర్రీ అయితే అరబీలో ఎలా వండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద కొంచెం అయితే కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. నేనైతే ఇప్పుడు కూడా ఇలాగైతే కుక్ చేస్తాను.
ఇలా అయితే కర్రీ వండుతాను. ఇందుట్లో మీకు డౌట్ రావచ్చు, ముక్కలన్నీ నలగకుండా ఉన్నాయక్క అని అడగచ్చు. మీకు అది కూడా నేను కర్రీ వేరే ప్లేట్లోకి తీసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, నేను కర్రీ కూడా వేరే ప్లేట్లోకి తీసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలా వేసిన ముక్క అలాగే ఉండాలి. అరబీ కుకింగ్ అంటే కూరగాయలు మాట ఎలా వేసినా అలాగే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, మనం తీసుకుని వడ్డించుకున్నప్పుడు కూడా చాలా స్లోగా మనం వడ్డించుకోవాలి. అన్నీ మనం ఇలా కలిపేసుకుంటే తర్వాత మనకి ప్రాబ్లం అన్నమాట. మనం చిన్న గట్టెట్టుకున్నట్టుగా తీసుకోవాలి. అటు ఇటు మొత్తం కలిపేసుకుంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి. మనం పక్క నుంచి కర్రీ అన్న ముక్కలను పైకి తీసుకుంటూ పక్క నుంచి అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తారుగా ఫ్రెండ్స్, ఒక్క బెండక ముక్క కూడా నలగలేదు. చూసారుగా, ఇలా అన్నది కర్రీ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. అరబీలో అయితే కర్రీ అయితే ఇలాగే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, అయితే ఈరోజు అయితే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా నా ఛానల్లో కొత్తగా వచ్చిన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని కొత్త వీడియోలు ఈజీగా మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చబోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే నచ్చవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.